దేవునికి స్తోత్రం. మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మా హృదయపూర్వకమైన ఎల్రోయి వందనములు. మీరు చేయు పనిలోను ప్రయత్నములోను దేవుడు మహాకృపను అనుగ్రహించి కాచి కాపాడి ఆశీర్వదించునుగాక. ఈ రోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనం. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో అనేక విషయాల్లో మనం దిగులు చెందుతూ ఉంటాం. కొంతమందికి వివాహం కావట్లేదు నా బిడ్డలకని, లేదంటే ఉద్యోగాలు రావట్లేదు నా బిడ్డలకని, అలాగే కొంతమంది గర్భఫలాలు రావట్లేదని, కొంతమంది నేను ఎంత కష్టపడినా నాకే యొక్క ఫలితం దక్కట్లేదని, ఎంతో చదువుకున్నాను ఉద్యోగాలు లేవని ఎంతో బాధపడుతూ ఉంటాం. దిగులు చెందుతూ బలహీనతలోకి వెళ్ళిపోతారు, అనారోగ్య పాలవుతారు. అయితే దేవుడు సెలవిచ్చేది ఏంటంటే, దేవుడు ఆయన చేతితో నిన్ను సృజించుకున్నాడు. నా కుమారుడవు, నా కుమార్తెవు నువ్వు ఎవరి కోసం చూసి దిగులు చెందుతున్నావు, దేనికోసం బాధపడుతున్నావు? బాధలో నేను బలహీనతల్లో లేవనెత్తుతానని సెలవిచ్చాను. దిగులు పడకు, నీవు చింత చెందకు, నీవు దేవుని మీద ఆనుకుని నువ్వు నడువు అని చెప్పాను. ఎందుకు బాధపడుతున్నావు అని ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. దిగులు పడకు, ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నాను. నేను సృజించిన వాణ్ణి, నేను నిన్ను పిలిచిన వాణ్ణి, నేను నిన్నుకున్న వాణ్ణి. నీకు వారసత్వాన్ని నేను ఇస్తాను, నీ వారసత్వాన్ని నేను పోషిస్తాను. నీ బిడ్డలకి, నీకు చదువులకి నేను సహాయం చేస్తాను. నీకు బాధ కలుగుతున్నప్పుడు వివాహాల్లో నేను సహాయం చేస్తాను, లేదంటే ఉద్యోగ విషయాల్లో సహాయం చేస్తాను, కుటుంబ పోషణ కొరకు నేను సహాయం చేస్తాను. ఏ విషయంలోనూ దిగులు చెందకు. అనారోగ్యంగా ఉన్నావా, ప్రార్థించుకో, స్వస్థపరుస్తాను. నా యవ్వన రక్తం ద్వారా కడిగి మిమ్మల్ని పరిశుద్ధపరిచి పాపం నుంచి విడుదల కలిగిస్తానని ఈరోజు సెలవిస్తున్నాడు. కనుక మరియా దిగులు చెందలేదు. దేవుని దర్శనం పొందగానే ధైర్యంగా ఎదుర్కొన్నది. నేను లోబడుతున్నానని ఆయనకు లోబడ్డది అనేక మందికి ఆశీర్వాదకరంగా మారింది. ఈ రోజు కూడా నువ్వు దిగులు చెందకోకుండా విడిచిపెట్టి అనుదినం ప్రార్థించు. దేవుడు అటువంటి కృప నీకు ఇచ్చి ఉన్నతమైన స్థానంలో నిలబెట్టి అనేక మందికి ఆశీర్వాదకరం నుంచి ఆనందకరంగా నిన్ను నీ కుటుంబాన్ని నడిపించును గాక. అట్టి ధన్యత దేవుడు దయచేయను గాక. ఆమేన్.